వెల్కమ్ టు 7 రెడ్డి ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్లోని నిష్పత్తి అనుపాతంలో పార్ట్ 2 చూద్దాం. చూడండి, రైట్. టెక్స్ట్ బుక్ కాకుండా ఈ టెట్ వరకు మనం క్వశ్చన్లని ఎట్లా షార్ట్ కట్ చేద్దాం అన్నది డిస్కషన్ చేద్దాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డిఎస్సికి అయితే 100% టెక్స్ట్ బుక్ ముందర పెట్టి ప్రతి ప్రాబ్లం మీతో చేపిస్తా. పిల్లల దగ్గర చెప్పినో 100% టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో ప్రతి పాఠం మొదలు పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్ చెప్తే 2-3 క్వశ్చన్ చేస్తట్టుంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తా. దాని విషయంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్తూ అక్కని షార్ట్ కట్ ఎట్లా చేద్దామో కూడా డిస్కషన్ చేద్దాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. డిఎస్సికి 100% దాన్ని టెక్స్ట్ బుక్ని మొత్తం కంప్లీట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు ఈ షార్ట్ టైంలో మనకు వచ్చే క్వశ్చన్లు ఎట్లున్నాయి, దాన్ని ఎట్లా షార్ట్గా ట్యాకిల్ చేయాలన్నది ట్రై చేద్దాం. రైట్, ఇది సెకండ్ వీడియో అండి, నిష్పత్తి అనుపాతం. చూడని వాళ్ళు మన యూట్యూబ్ 7 రెడ్డి యూట్యూబ్ ఛానల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి సైకాలజీ ఉంటుంది, ఇది ఉంటుంది, ఇప్పటి వరకు అప్డేట్ అని చూడండి, మిగతా వీడియోలు కూడా. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. x = 3y = 5z అయితే x = y = z ఎంత అని అడుగుతాడు. ఓకే, రైట్. చూడండి, x = 3y = 5z అని అంటున్నాడు. ఓకే, దీన్ని మనం ఎట్లా తీసుకుందాం అంటే, ఫస్ట్ x = 3yగా తీసుకోవాలి. ఇంకోటి ఏం తీసుకోవచ్చు, 3y = 5zగా కూడా తీసుకోవచ్చు. ఓకే, రైట్. దీన్ని ఏమని రాసుకోవచ్చు, 5 ఇటు తీసుకురండి, సారీ y ఇటు తీసుకొస్తే x by y = 3 ఏం లేదంటే 1 ఉన్నట్టు. ఓకే, రైట్. ఇక్కడ కూడా y నుంచి ఈ 3 అటు పంపించి z ఇటు తీసుకొద్దాం. y/z = 5/3 ఇటు ఉంటుంది, అటు మల్టిప్లికేషన్ ఉన్నది, అటు డివైడెడ్ అవుతుంది. చూడండి, x = y ఏముంది ఇక్కడ, 3:1. ఓకే, రైట్. ఇక్కడ y = z = 5:3. మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో ఎట్లుంటుంది, వైని సమానం చేసుకున్నాం అనుకో అయిపోతుంది. ఒకసారి మీ కింద రాస్తా చూడండి, z = 5:3 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈడ y లాస్ట్కి ఉంది, ఈ y స్టార్టింగ్లో ఉంది. ఇలాంటప్పుడు వైని సమానంగా చేసుకోవాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ టోటల్ మొత్తాన్ని 5 తోటి గుణించండి, ఇక్కడ 5 వస్తుంది కదా. రైట్, చూడండి, పైన ఏమవుతుంది, 3 × 5 15 1 × 5 కిందిది ఎంత ఉన్నది, ఇది x = y అన్నట్టు, కిందిది యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. y = z ఎంత ఉంది, 5:3. చూడండి, y అనేది ఈక్వల్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ మనం x y z రాయచ్చు. x ఎంత ఉంది, 15, y ఎంత ఉంది, 5, z ఎంత ఉంది, 3. ఓకే, ఇట్లా అంటే మనకు ఆల్రెడీ ఇది ఇంత వివరంగా రాస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. డైరెక్ట్ రాసేయచ్చు, 5 తోటి వేసేసుకొని మనం ఈ 5ని ఒకటి వేసుకొని ఇది 15 అవుతుంది, 3 అవుతాయి, డైరెక్ట్ వేసేయచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ ఇంతవరకు మనం 3టినే చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే 4 ఇస్తాడు, ABC వరకే చూసినాం. ఇప్పుడు ABCD కూడా ఇవ్వచ్చు. అలాంటప్పుడు చూద్దాం ఏంటిది, A:B = 2:3. ఇంకోటి ఏమంటాడు, B:C = 4:5. ఇంకోటి C:D = 3:2. ఓకే, దీన్ని ఇట్లా చేసేటప్పుడు కొందరు ఏం చెప్తారంటే, షార్ట్ కట్ అంటారు, ఇది డివైడ్ చేయాలి, మళ్ళీ ఇట్లా డివైడ్ అయ్యి ఇష్ట రాసుకోవాలి, ఇట్లా లాస్ట్ ఇది రాసుకోవాలని చెప్తారు, ABCD అని. కాకపోతే అక్కడ కొట్టు వేయకపోతే నీకు ఆన్సర్ ఆడ రాదు. సో మనం ఏం చేయాలి, మనం నేర్చుకునేది ఇటు లాస్ట్ ఉన్నది, ఇటు ఫస్ట్ ఉన్నదని ఈక్వల్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఫస్ట్ మనం ABCని రాద్దాం. ABC తీసుకుంటే చూడండి, ఇక్కడ ఓన్లీ ABC తీసుకుంటే A:B ఎంత ఉన్నది, 2:3 ఉంది. ఇది B:C ఎంత ఉన్నది, 4:5 ఉంది. ఓకేనా, ఇటు Bని సమానం చేద్దాం. డైరెక్ట్ మనకి ABC అవుతుంది, తర్వాత D తోటి రాసుకోవచ్చు. ఓకే, ఇటు Bని సమానం చేయాలంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉన్నది. దీన్ని మొత్తాన్ని 4 తోటి గుణించినాం అనుకో, ఇక్కడ 12 అవుతుంది. దీన్ని మొత్తాన్ని 3 తోటి గుణించామనుకో, ఇక్కడ 12 అవుతుంది. ఓకే, సో మొత్తాన్ని దీంతో గుణించిన 4 తోటి, ఈ మొత్తాన్ని 3 తోటి గుణించిన, ఇక్కడ ఏమైంది, 4 అంటే 8:12. ఇక్కడ 3 తోటి గుణిస్తే 12:15 ఈక్వల్ అయిందా.
అయింది కదా. ఇప్పుడు A:B:C ఏమవుతుంది? A అంటే 8, B అంటే 12, C అంటే ఎంత ఉన్నది? 15. ఓకే, C అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చిండు? CD ఇచ్చిండు. మళ్ళీ C:D = 3:2 అన్నాడు. ఓకే రైట్. D కూడా రావాలంటే ఇక్కడ C లాస్ట్కి ఎంత ఉన్నది? 15 ఉన్నది. ఇక్కడ C ఎంత ఉన్నది? స్టార్టింగ్లో 3 ఉన్నది కదా. సో దీన్ని కూడా మనం Cని సమానం చేయాలంటే చూడండి, ఇక్కడ 3 తోటి గుణించాను 15 అవుతుంది దాని దీనికి. సో 5 తోటి గుణిస్తే, సో 5 తోటి గుణిస్తాం. ఇక్కడ ఏమవుతుంది? కిందిది ఇది 3 × 5 = 10. చూడండి ఇక్కడ సమానమైంది, ఇక్కడ 15, ఇక్కడ 15. సో Dని కూడా రాయొచ్చు. ఏమని రాస్తాం? A:B:C:D = A ఎంత ఉన్నది? 8, B ఎంత ఉన్నది? 12, C ఎంత ఉన్నది? 15, D ఎంత ఉన్నది? 10. డైరెక్ట్ అయిపోతుంది. ఓకే రైట్. ఇట్లా మనం చేస్తుంటే ఎన్ని ఇచ్చినా కూడా లాస్ట్ దాన్ని మళ్ళీ ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకుంటా సమానం వచ్చేటట్టు చేయాలి. అట్లా అయితే మనకు బాగా, ఇప్పుడు చెప్తాను ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీ అవుతుంది. నేను చేయమంటే ఇంకా స్పీడ్ చేస్తుంది. దీన్ని మీకు వివరించి చెప్పాలి కాబట్టి కొంచెం స్లో అవుతుంది. ఓకేనా? స్లో కాదు, కొంచెం లెంతీ అవుతుంది అన్నట్టు. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఇట్లా రాత లెక్కలు ఇస్తాడు. ఇక రాత లెక్కలు ఇచ్చినప్పుడు నిష్పత్తిని ఏ విధంగా వాడాలి అది తెలుసుకోవాలి. ఫస్ట్ రాత లెక్కలు ఏమని ఇచ్చాడు? కొంత సొమ్మును A,Bలు ఈ నిష్పత్తిలో పంచుకున్నాడు. 1 పూర్ణాంకం 1/4, 1 పూర్ణాంకం 2/3 నిష్పత్తిలో పంచుకోగా Aకు 360 అయినా మొత్తం Bకి ఎంత? మొత్తం ఎంత మళ్ళీ Bకి ఎంత అని అడుగుతాడు ఇట్లాంటి క్వశ్చన్. ఓకే రైట్. చూద్దాం ఇట్లాంటి రాత లెక్కలు ఇట్లాంటి వచ్చినప్పుడు నిష్పత్తిని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. ఏ నిష్పత్తి అడుగుతాడు, B నిష్పత్తి అడుగుతాడు. ఏ నిష్పత్తి ఏమంటాడు? 1 1/4లో, B ఎంత అంటాడు? 1 2/3లో పంచుకున్నారంటారు. ఏకు ఇంత వచ్చింది అంటాడు. ఓకే, ఈ నిష్పత్తి అంటే ఏంటిది? దీన్ని ఎంత చూడండి, ఏ బాగా రైట్. ఈ నిష్పత్తి అని అన్నాడు. ఈ రెండింటికి నిష్పత్తి, అంటే A:B రాస్తామా? రైట్. ఏ ఎంత? దీన్ని ఇటు మల్టిప్లై చేసి పై చేయాలి, ప్లస్ చేయాలి. 4 + 1 5/4 ఇదెంత? 3 + 2 5 5:3 5 కట్ చేయొచ్చు పైన ఉంటాయి ఈస్ట్లా. ఓకే, ఇది డివైడెడ్ ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది, 1/, అయితే ఓకే ఏమవుతుంది? 3:4 అవుతుంది. ఇక్కడ అర్థం కాలే కదా, చెప్పనా? నాన్ మ్యాథ్స్లో ఒకసారి చూడండి, ఇక్కడ 1/4 ఉంది, 1/3 ఉంది. సో దీన్ని ఏమని చేయొచ్చు? ఈస్ట్ని తీసేస్తే బై రాలే, 1/4/1/3. సో దీని మల్టిప్లికేషన్ ఏమవుతుంది? సీదా 1/4, ఇది ఉల్టా అవుతుందండి, ఇంటికి తీసుకోవచ్చు, 3/1 అవుతుంది. సో 1 × 3 3, 1 × 4 4, 3:4 వచ్చేసింది. ఈ నిష్పత్తిలో వచ్చినాయి వాళ్ళకి. నిష్పత్తులు కనుక్కున్నాం ఫస్ట్. తర్వాత ఏమంటాడు? ఏకు ఎంత వచ్చింది అంటాడు. నిష్పత్తిలో ఉన్నాయి అంటే, 2 రాసులు నిష్పత్తిలో ఉన్నాయంటే అవి ఆ 2 రాసుల యొక్క HCF అంటే గాసాబాతోటి భాగించబడి ఉన్నాయి అన్నట్టు. వాడు గాసాబాతోటి గుణించినామంటే ఆ సంఖ్య వస్తుంది. ఇప్పుడు రెండింటికి ఒక గాసాబా x అనుకో. ఓకే, ఇదేంది? ఏకి వచ్చింది 3x, బీకి వచ్చింది 4x ఆ సంఖ్య. సో ఏమంటాడు? ఏకు 360 వచ్చినాయి అంటాడు, 3x = 360 అంటాడు. సో ఇటు ఇంటుంది, అటు పోతే డివైడెడ్ అవుతుంది. సో 3 1 3 12 అంటే 120. x = ఎంత? గాసాబా ఎంత? 120. గాసాబా 120 అయినప్పుడు ఏమంటాడు? బీకి వచ్చింది ఎంత అంటాడు? మొత్తం ఎంత అంటాడు. ఓకే, ఇప్పుడు బీకి వచ్చింది ఎంత అయితే చూడండి, 120 ఎక్స్కి బదులు 4 × 120 = 12 448 ఇది బీకి వచ్చింది. ఇప్పుడు మొత్తం ఎంత అంటారు? మొత్తం పార్ట్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 7 × x 7x కదా, ఈ రెండు కలిపితే ఎంత? 7x కదా, రైట్. ఎక్స్కి బదులు 120 కదా, 7 × 120 = ఎంత అవుతుంది? 84. 12 12 84, 84 × 0 పెట్టుకుంటారు, 840. ఓకేనా? ఇది మూడో క్వశ్చన్. ఓకే, ఇది మొత్తం 7x విలువ, మొత్తం విలువ. అర్థమైందా? రైట్. ఇట్లా చేయాలి. ఫస్ట్ నిష్పత్తి కనుక్కుంటావు, తర్వాత ఈ గాసాబతోటి భాగించబడి ఉంటాయి కాబట్టి ఆ గాసాబతోటి గుణిస్తే ఆ సంఖ్యలు వస్తాయి. ఆ సంఖ్యలు అంటే ఇది ఏకి వచ్చింది, ఇది బీకి వచ్చింది. ఏకి వచ్చింది 3x = 160 360 అన్నాడు, కొట్టేస్తే x = గాసాబా వస్తుంది. గాసాబాతోటి ఇంటికి చేస్తే బీది వస్తుంది. ఈ రెండింటిని కలిపి గాసాబాతో గుణిస్తే మొత్తం వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ రాత లెక్కే,
ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది. రైట్, కొందరు ఏమంటున్నారంటే సార్ వీడియో కనబడట్లేదు అంటారు. మీరు ఇది ఆఫీసరు నిష్పత్తి, గుమస్తా అంటే వర్కర్ పెట్టుకోండి, వర్కర్ నిష్పత్తి. ఆఫీసర్ ఎంత అంటాడు 15, గుమస్తా ఎంత అంటాడు 7. ఓకే, ఈ నిష్పత్తిలో తీసుకుంటున్నాను. ఈ భాగాలు మొత్తం భాగాలు ఎన్ని అవుతాయి మరి? మొత్తం భాగాలు 22. ఓకేనా, ఈ రెండింటి కలిపితే మొత్తం భాగాలు. ఓకే రైట్, ఇక్కడ ఏమంటాడు నిష్పత్తిలోనే ఆఫీసర్ కన్నా గుమస్తా 720 తక్కువ తీసుకుంటున్నాడు. మరి ఎన్ని భాగాలు తక్కువ ఉన్నాయి? దీంతో పోల్చుకుంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ భాగాలు ఎంత తక్కువ ఉన్నాయి చూడండి. ఈ రెండింటి భాగాల మధ్య భేదం ఎంత? 8 తక్కువ ఉన్నాయి. ఇది 8 భాగాల విలువ ఎంత అంటాడు? 720 రూపాయలు తక్కువ తీసుకుంటాడు. 8 భాగాలు తక్కువ అయినందుకు 720 తక్కువ తీసుకుంటాడు. అయితే ఏమంటాడు? పొందిన వాట అంటే 8 భాగాల విలువ 720 అయితే 15 భాగాల విలువ ఎంత? 7 భాగాల విలువ ఎంత? డైరెక్ట్ వచ్చేస్తుంది, కొట్టేయాలి. అంటే మనం ఆఫీసర్ తీసుకున్నాం 15 భాగాల విలువ ఎంత, ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా 8 భాగాలది ఎంత అయితే 15 భాగాలది ఎంత వస్తుంది? ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఏంటైతే 8 ఇంటూ మిగిలింది వేసుకోవాలి 720 డైరెక్ట్. ఇది ఎవరిది? ఆఫీసర్ది. ఓకే, 8 ఒకట్ల 8 90ల. ఓకే, 9 ఇంటూ 15 ఎంత? 135, 1350 ఎవరిది? ఆఫీసర్ది. ఓకే, అర్థమైందా? ఇది 8 భాగాల విలువ 720 అయితే 15 భాగాల విలువ ఆఫీసర్ది. 15 భాగాల విలువ ఎంత? ఎక్కువ వస్తుంది కదా అమౌంట్, 8 భాగాల కన్నా ఎక్కువనే వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇది. ఏది వస్తే అది, నీకు ఏది ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో తెలిసి ఉండాలి. రైట్, ఇది ఎవరిది? ఆఫీసర్ది. గుమస్తా చూద్దాం మరి. 8 భాగాల విలువ 720 ఇచ్చిండు. ఓకే, గుమస్తా ఎంత? 7 భాగాలు చూద్దాం. 7 భాగాలు అంటే తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది? 8 భాగాలు కన్నా తక్కువ వస్తుంది. కాబట్టి తక్కువ ఏది ఉన్నది? ఇది ఉన్నది. 7/8 ఇంటూ 720. ఓకే, 8 ఒకట్ల 8 90ల 63 630. ఓకే రైట్, ఎవరి వాటా ఎంత అన్నది ఇది క్లియర్. అర్థమైందా? ఇక్కడ ఏం చేయాలంటే ఈ భాగాల డిఫరెన్స్ చూసుకోవాలి. ఈ భాగాల డిఫరెన్స్ మొత్తం 22 భాగాలు అనుకుందాం, ఎందుకంటే 2 కలిపితే. ఇది ఏమన్నా 15 భాగాలు, ఇది 7 భాగాలు. ఇది ఎంత తక్కువ తీసుకుంటాడు? ఎన్ని భాగాలకు? 8 భాగాలు తక్కువ రావడం వల్ల ఇది ఇంత తక్కువ వస్తుంది. సో 8 భాగాల విలువ అయితే 15 భాగాల విలువ ఎంత? ఎక్కువ వస్తుంది. 15 ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండింటి కూడా. ఇట్లాంటి క్వశ్చన్ వస్తుంది, ఇట్లనే ట్యాకిల్ చేయాలి. ఈజీ అయితే తొందర అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చెప్పడం ఇంత లేటు, కాకపోతే పెన్ను పెడితే మాత్రం 2 నిమిషాల లోపలనే అయిపోతుంది. 2 నిమిషాలు అంటున్నా, సారీ 30 సెకండ్ల లోపల అయిపోతుంది. 2 నిమిషాలు తీసుకున్నావు అంటే నువ్వు ఆల్రెడీ వెనక పడుతున్నావు అన్నట్టే. నిమిషాల లోపల ఒక క్వశ్చన్ చేసుకుంటా కాదు, క్వశ్చన్ చేసి పెట్టుడు పోవాలి. 45 సెకండ్ల కన్నా ఎక్కువ తీసుకోవద్దు ప్రతి క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 11:5 అందులో నిష్పత్తిలో ఉన్నాయి. అందులో 25 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. మొత్తం మిశ్రమం ఎంత అంటాడు? ఓకే, ఏమంటాడు? ఇది వాటర్, సరే ఇది మిల్క్ అండ్ వాటర్. నిష్పత్తి ఎంత అంటాడు? మిల్క్ 15 ఉంటే 15 భాగాలు ఉంటే 5 భాగాలు వాటర్ ఉన్నాయట. ఓకే రైట్, ఇది చూడండి ఇక్కడ 15 భాగాల విలువ ఇక్కడ ఇచ్చిండు. ఏమన్నాడు? అందులో 25 లీటర్ల నీళ్ళు ఉన్నాయట. 5 భాగాలు ఉన్నాయి చూడండి. ఈ 5 భాగాల విలువ ఎంత అట? 25 లీటర్లు. అయితే ఏమంటాడు? మొత్తం మిశ్రమం ఎంత అండి? మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి మరి? 16 భాగాలు ఉన్నాయి. మొత్తం మిశ్రమం అంటే 16 భాగాల విలువ ఎంత? డైరెక్ట్ 5 భాగాల విలువ 25 అయితే 16 భాగాల విలువ ఎంత? 5 భాగాలు తింటుంటే 16 భాగాలు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది? ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ ఏంది ఉన్నది? ఈ రెండిట్లా 16 బై తక్కువ ఏది ఉన్నది? 5 ఇంటూ ఏది? 25. ఓకే, 5 ఒకట్ల 5 5ల 15 80 లీటర్లు మొత్తం మిశ్రమం. డైరెక్ట్ చెప్పచ్చు. నేను ఇక్కడ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తేనే 30 సెకండ్లు కూడా పడతలేదు. డైరెక్ట్ పెన్ను పెడితే 10 సెకండ్లు కూడా అయిపోతుంది. ఇట్లా వేయాలి. ఓకే రైట్, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటిది డిఎస్సిలో ఆల్రెడీ ఇంతకుముందు 2012లో వచ్చింది. ఇట్లాంటిది ఆల్రెడీ వస్తుంది. ఇది బాగా వినాలి. టెక్స్ట్ బుక్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ పికప్ చేసి మరీ చెప్తున్నా. చూడండి, ఒక సంచిలో హెచ్డీలో పెట్టండి క్వశ్చన్ కనబడకపోతే. ఒక సంచిలో 90 రూపాయలు కలవు. ఎన్ని ఉన్నాయి? 90 రూపాయలు ఉన్నాయి. వాటిలో ₹1, 50 పైసలు, 25 పైసలు నాణ్యాలు కలవు. నాణ్యాలు ఇస్తాడు. ఓకే, వాటి మధ్య నిష్పత్తి ఇచ్చిండు. నాణ్యాల మధ్య నిష్పత్తి అయినా 25 పైసల నాణ్యాల సంఖ్య మొత్తం నాణ్యాల సంఖ్య ఎంత అంటాడు. ఓకే రైట్, ఒక నిమిషం. రైట్ చూడండి,
ఒక సంచిలో 90 రూపాయలు ఉన్నాయట. వాటిలో ₹1.50 మరియు 25 పైసల నాణ్యాలు కలవు. నాణ్యాలు అంటాడు. ఓకేనా? ఆ నాణ్యాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇది ₹1, ఇంకోటిది 25 పైసలది, సారీ 50 పైసలు. ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ 50 పైసలది, తర్వాత 25 పైసలు. ఈ నాణ్యాల సంఖ్య పైసలది. నాణ్యాల సంఖ్య తీసుకుందాం. ఎంత? ఇది ఒక సంఖ్య ఉన్నదట, ఈస్టు ఇది 3 ఉన్నారు, ఈస్టు ఇది 4. ఇది నాణ్యాల సంఖ్య అంటాడు. ఓకేనా? మనకి ఇచ్చింది ఏంది అక్కడ? సంఖ్యల రూపాయలు ఇచ్చిండు కాబట్టి వీటిని పైసల్లోకి మన విలువల్లోకి మార్చుకోవాలి. ఇది నాణ్యాలది కాకపోతే విలువల్లోకి మార్చుకుందాం. వీటిని విలువలు అంటే ₹1 అంటే ₹1 విలువే. 50 పైసలు అంటే దీని విలువ ఎంత అవుతుంది? ½ రూపాయల. ఇప్పుడు 10 పైసలు 10 కాయిన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో సగం 50 పైసలల్లో సగమే కదా దాని విలువ. అంటే ఎన్ని రూపాయలు అవుతాయి? అన్ని రూపాయలు అవుతాయి. ఇప్పుడు 10 బిల్లులు ఉన్నాయి, ఈ 50 పైసలు. మరి వాటి విలువ ఎంత? ₹5 అన్నట్టుగా సగం కదా దీంట్లో రూపాయల్లోకి మార్చుకుంటే, అన్ని రూపాయల్లోకి మార్చుకుంటే. రైట్, ఈ సగం. ఇదేమవుతుంది? 1/4 అవుతుంది దీని విలువ. ఎందుకు? అక్కడ 4 పైసలు ఉన్నాయనుకోండి, ఇవి ₹1 అవుతుంది కదా. అంటే ఆ సంఖ్యలో 1/4 అవుతుంది ఇవి ₹1లోకి రావాలంటే. అర్థమైందా? ఇది నాణ్యాలని /4 ఎత్తు విలువలో ₹1లోకి వస్తుంది. బాగా గుర్తించండి. ఇప్పుడు చూద్దాం. ఇవి 4 ఉన్నాయనుకో, ₹1 అంటే దీన్ని 4తో భాగిస్తే ₹1 వచ్చింది. ఒకవేళ 8 ఉన్నాయనుకో, దీన్ని 4తో భాగిస్తే ₹2 వస్తాయి. చూడండి, 4 ఉంటే ₹1 అవుతుంది. ఎందుకంటే పైసలు కాబట్టి 4 పైసలు అయితే ₹1. సో ప్రతిదాన్ని 4తో భాగిస్తే వాటి విలువలోకి మారిపోతాయి రూపాయలలో. ఎందుకంటే ఇక్కడ రూపాయలు ఇచ్చింది కాబట్టి మనం రూపాయలలోకి మార్చుకోవాలి. రైట్, దీన్ని 1తో భాగించడం ఓకే. దీన్ని ఏంటిది? ½ తోటి భాగిస్తే అది రూపాయలలోకి పోతుంది. ఇది 4తో భాగిస్తే అది రూపాయలలోకి పోతుంది. సో భాగిస్తే ఏమవుతుంది? 2:3/2:1. సో ఈ 2 ఉన్నది కాబట్టి అన్నిటిని 2తో మల్టిప్లై చేస్తే ఈ 2 కిందలోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని కూడా 2 తోటి మల్టిప్లై చేద్దాం. అన్నిటితో 2ని మల్టిప్లై చేసినప్పుడు ఏం కాదు, నిష్పత్తిలో అన్ని రాసులను ఒక సంఖ్యతోటి గుణించినా కూడా దాని విలువ మారది. అలాంటప్పుడు ఇది 2 మారిపోతుంది. 2 × 2 4 అవుతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి 3 ఉంది. 1 × 2 2. ఇదేంది? రూపాయలలో వచ్చింది, విలువలలో నిష్పత్తి. ఎందుకు విలువలలో కనుక్కున్నా అంటే ఇక్కడ సంచిలో ₹90 విలువ అని ఇచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మొత్తం విలువ చూద్దాం. ఈ గాసాబాతోటి గుణించున్నాయి కదా, మరి రూపాయి ఏమవుతుంది? 4x అవుతుంది గాసాబా. ఇదేమవుతుంది? 50 పైసల విలువ ఎంత అవుతుంది? 3x అవుతుంది. 25 పైసల విలువ ఎంత అవుతుంది? 2x అవుతుంది. మొత్తం విలువ ఎంత అవుతుంది? 7x. ఈ 2 కలిపితే 7x, ఇది 9x. 9x మొత్తం విలువ ఎంత అంటే ₹90 అంటాను. రైట్, 9 1 9 10. గాసాబా ఎంత అని తెలిసింది? 10 అని తెలిసింది. సో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ₹1 విలువ ఉన్నాయన్ని 1 × 10, ఇప్పుడు 4 × 10 40 అన్నట్టు ₹1. ఇది ఎంత? 3 × 10 ₹30. ఇది 4 × 10 2 × 10 ఎంత? ₹20. ఈ విలువలు ఇవి. ఇప్పుడు ₹1 ఉన్న విలువలు 40, 50 పైసలు ఉన్నటువంటి కాయిన్ల విలువ 30, 25 పైసలు ఉన్నటువంటి కాయిన్ల విలువ ఇది. సో సంఖ్య ఏమవుతుంది మరి? × 4 వేసుకోవాలి, 80 సంఖ్య అవుతుంది. అర్థమైందా? ₹20 కావాలంటే 80 పైసలు కావాలి, × 4 వేసుకోవాలి. అర్థమైందా? మరి వీటిది × 2 వేయాలి. వీటి సంఖ్య కావాలంటే, వీటి సంఖ్య 60, వీటిది × 1 వేసుకోవాలి, 40. సో అక్కడ ఏం అడిగిండు? నాణ్యాలు కలవు, వాటి మధ్య ఆయన 20 పైసలు నాణ్యాల సంఖ్య అంటాడు. చూడండి, నాణ్యాల సంఖ్య ఎంత అవుతుంది? 25 పైసలది 80 అవుతుంది. విలువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ₹20 ఉన్నాయి అనుకో, ఈ 25 పైసలు ఎన్ని ఉంటాయి? మరి 80 ఉంటాయి. ఎందుకంటే ₹1 4 ఉంటాయి కాబట్టి అట్లాంటి ₹20 అంటే 20 × 4 80 అవుతుంది. ఓకేనా? మరి మొత్తం నాణ్యాలు అంటాడు. చూడండి, ఈ మొత్తం నాణ్యాలు ఏమవుతుంది? ఇది 100 + 80 180 అవుతుంది మొత్తం నాణ్యాలు. ఓకే, ఇట్లుండి చాలా ఇంపార్టెంట్. రెండోసారి వినాలి క్వశ్చన్ మీరు మీకు అర్థం కాకపోతే. నేను ఎందుకంటే మీరు ఫేస్ టు ఫేస్ ఉంటే నేను మీకు అర్థమవుతాడు చెప్పాను, కాకపోతే రెండోసారి వినండి మీకు అర్థమవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఇది కొంచెం ఐ స్టాండ్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఏడో క్వశ్చన్ వస్తుంది ఐ స్టాండ్ క్వశ్చన్ అయితే. రైట్, 7th క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం స్టాండర్డ్, కొంచెం హై స్టాండర్డ్ అనొచ్చు. ఇట్లాంటి క్వశ్చన్లు అయితే మనం ఈజీగా ట్యాకిల్ ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఒకసారి చూడండి. ఏంటంటే 2 సమాన గ్లాసులో పాలు నీళ్ళు వరుసగా 1:2 మరియు
అండ్ 1:3 నిష్పత్తులు కలవాలి. రెండింటి కలిపిచో వచ్చు మిశ్రమంలో నిష్పత్తులు అని అంటాడు. 2 గ్లాసులు సమానమైనట చూసుకుందాం. 2 సమానమైన గ్లాసులు ఉన్నాయి. ఓకే, దీంట్లో ఫస్ట్ దాంట్లో 1:2 నిష్పత్తిలో పాలు నీళ్ళు ఉన్నాయి. దీంట్లో 1:3 నిష్పత్తిలో పాలు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్గా తీసుకుందాం. ఫస్ట్ దాంట్లో 1:2 నిష్పత్తులు ఉన్నాయి. ఈజీగా చేద్దాం చూడండి. సెకండ్ దాంట్లో 1:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే రైట్. చూడండి దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తం సేమ్ ఉంటాయి. అల్లా ఇలా కలిపితే పాలు నీళ్ళు సేమ్ ఉంటాయి అన్నట్టు క్వాంటిటీ లీటర్స్. ఈ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. ఓకేనా, 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్గా చేసిండు, ఇది 3 పార్ట్స్గా చేసిండు, సమాన పార్ట్స్గా. అయితే చూడండి ఇటు మొత్తాన్ని మనమే అనుకోవాలి. ఇలాంటి అప్పుడు ఎన్ని లీటర్లు ఉంటాయి అన్నది. ఈ పార్ట్స్ యొక్క మొత్తం లీటర్ మనమే అనుకుంటే అన్నిటికీ సరిపడగా, రెండింటికి సరిపడగా మొత్తం పార్ట్స్ మనమే అనుకుంటే ఎన్ని అయితే చూడండి 12 లీటర్లనే అనుకుందాం. ఈ రెండింటి యొక్క కాసాగు ఎల్సిఎం తీసుకొని 12 లీటర్లు ఉన్నాయంటే 3 భాగాలని 12 లీటర్ని దీంట్నేమో 3 భాగాలు చేసిండు, దీంట్నేమో 4 భాగాలు చేసిండు. అర్థమైందా? రైట్. 12 లీటర్లని ఫస్ట్ దాంట్లో 3 భాగాలు చేసిండు, 12 లీటర్ని సెకండ్ దాంట్లో 4 భాగాలు చేసిండు. ఓకేనా, 3 భాగాలు చేసినప్పుడు ఒక్కొక్కటి ఎన్ని వస్తుంది? 4 వస్తుంది. అవునా, 4 + 4 + 4 12 అవుతుంది. దీంట్లో ఎన్ని అవుతుంది? ఒక్కొక్క పార్ట్ 3 వస్తుంది. ఎందుకంటే 4 భాగాలు చేసినప్పుడు 12ని 3 3 3 3 వస్తుంది. అంటే 12 ఇక్కడ 4 భాగాలకు 4 వేసినాం కదా, 4 భాగాలు అంటే 4 వేస్తే 3 వస్తుంది. ఒకటి ఇక్కడ 12 ఉన్నాయి కదా, దీన్ని 3 పార్ట్స్ వేసింది కాబట్టి ఒక్కొక్కటి 4 వస్తుంది. 4 వచ్చినప్పుడు 2 పార్ట్స్ ఏమవుతుంది? 8 లీటర్లు. 1 పార్ట్స్ 3 వచ్చినప్పుడు 3 లీటర్లు ఏమవుతుంది? 9 లీటర్లు. 3 పార్ట్స్. ఓకే రైట్. చూద్దాం. ఫస్ట్ ఏంటిది? పాలు, మిల్క్. ఫస్ట్ దాంట్లో మిల్క్ ఎంత వచ్చింది? 4. వాటర్ ఎన్ని వచ్చినాయి? 8. ఇది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో మిల్క్ ఎంత వచ్చింది? 3. వాటర్ ఎన్ని వచ్చినాయి? 9. ఇప్పుడు రెండింటిని కలిపితే నిష్పత్తి అంటాడు. డైరెక్ట్ని కలపండి. ఇక్కడ 4, ఇక్కడ 3 మిల్క్. రెండింటిని కలిపితే మిల్క్ ఎంత? 7. వాటర్ ఎంత? ఈ రెండింటిని కలపండి 17. ఈ నిష్పత్తిలో ఉంటాయి. ఇట్లా చేయాలి. ఈజీగా మనమే అనుకోవాలి వాటర్ ఎన్ని ఉన్నాయని. మళ్ళీసారి అర్థం కాకపోతే మళ్ళీసారి వినండి. ఎందుకంటే ఇట్లాంటి బిట్ వస్తే మనం చేయాలి. డిఎస్సిలో పడతాయి ఇట్లాంటి బిట్లు. ఓకే, నిష్పత్తి అనుపాతం మీదకి వెళ్ళి డిఎస్సిలోకి వెళ్ళి ఇలా పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ దాంట్లో 3 పార్ట్స్ వేసిండు, సెకండ్ దాంట్లో 4 పార్ట్స్ వేసిండు. చూసుకోండి, ఇట్లా 3 పార్ట్స్ వేసి 4 పార్ట్స్ ఎల్సిఎం తీసుకుంటే 12. సో 12ని 3 పార్ట్లు అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 2 పార్ట్లు ఎంత అవుతుంది? మరి 8 అవుతాయి. ఇక్కడ ఇది మిల్క్, ఇది వాటర్. ఇక్కడ కూడా ఇది 4 పార్ట్స్ వేసిండు. సో 12 4 పార్ట్ అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, 3 అవుతుంది. మరి 3 పార్ట్లు ఏమవుతుంది అంటే 9 అవుతుంది. ఓకే, ఇది మిల్క్, ఇది వాటర్. ఇప్పుడు మిల్క్ని కలపండి 7 వచ్చింది, వాటర్ని కలపండి 17. ఈ నిష్పత్తిలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో 2 క్వశ్చన్ చెప్పి ఈ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకే.